ఎండు రొయ్యలని అయితే ఎక్కువ మట్టుకైతే ఉల్లిగడ్డలలో వేసి వండుతారు కదా, అలా కాకుండా ఈ రోజు టమాటాలు ఉడకబెట్టి టమాటా రసంతో చేయండి, సూపర్ టేస్ట్ వస్తది. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కుకింగ్స్. వీడియో చివరి వరకు చూడండి. టమాటాలను ఇలా రెండు భాగాలుగా కట్ చేసేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టుకున్నాక వీటిని రసం తీసి పక్కకు పెట్టేసేయాలి. టమాటాలు ఉడికిపోయినాక వాటిపైన ఉన్న పొట్టు తీసేసేయాలి. మన ఛానల్ ఇంకెవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. చూడండి, టమాటాను మొత్తం ఈ విధంగా పులుసు లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి మంచిగా ఉల్లిగడ్డలను ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని వీటిని మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోవాలి. వీటిని కూడా చింతపండు పులుసు కూడా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నని మంట మీద రొయ్యలను ఏంచేసి వీటి తల, తోక ఆ విధంగా మొత్తం తీసేయాలి. తీసేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తల, తోక మొత్తం తీసేయాలి. ఈ రొయ్యలు వేసినప్పుడు మంచి వాసన వస్తుంది తెలుసా. ఇప్పుడే సగం తినేస్తారు. వేయించిన రొయ్యలు చాలా టేస్ట్ బాగుంటాయి. ఒకసారి మీరు కూడా పక్క ట్రై చేయండి. ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి మంచిగా ఫ్రై కానియాలి. పసుపు, అల్లం వెల్లుల్లి ముద్దేసి పచ్చివాసన అయ్యేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ వేసేసి మంచిగా పచ్చివాసన అయ్యేంత వరకు 2 నిమిషాలు అలా వేయిస్తూ ఉండాలి సన్నని మంట మీద. రొయ్యలు ఏనవడం వల్ల మొత్తం గల్లికి తెలిసిపోతుంది కదా. ఇప్పుడు వేయించిన రొయ్యలు వేసేసి మంచిగా 1 నిమిషం పాటు అందులో ఉడకనియాలి. ఆ సన్నని మంట మీద అలా కలుపుతూ ఉండాలి. రొయ్యల కూర తింటప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొంచెం చింతపండు పులుసు వాడాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచిగా తింటప్పుడు కూడా సూపర్ టేస్ట్ ఉంటది. అలాగే ఉడికించి పెట్టిన టమాటా రసం ఉంది కదా, ఆ టమాటా రసం కూడా వేసేసి రుచికి తగినంత ఉప్పు వేసేసి ఒక 2 నిమిషాలు మంచిగా ఉడకనియాలి. కొంచెం దగ్గరికి కూడా వచ్చేస్తుంది కూర. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మంచిగా కారం వేసేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి మంచి 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసేసి దించుకున్నాం అనుకో సూపర్ టేస్ట్ ఉంటది. ఇప్పుడు టేస్ట్ ఏ విధంగా వచ్చిందో తిందాం. మరి చూడండి, ఎక్కువ పల్స కాకుండా ఎక్కువ చిక్కదనం కాకుండా ఇట్లా మీడియం సైజ్ ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఎంత స్ట్రక్చర్ కూడా బాగా వచ్చింది కదా, సూపర్ టేస్ట్ ఉంటది. ఒకసారి పక్క ట్రై చేయండి. వాసన మాత్రం మంచిగా వస్తుంది. వేడి వేడి అన్నంలో సూపర్ టేస్ట్ ఉంటది. ఒకసారి పక్క ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. కింద ఆలస్యం ఒక్కసారి అయితే పక్క ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. అలాగే మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. వెళ్తూ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.